మకర రాశి వారు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం మరియు ధనిష్ట 1, 2 పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ విశ్వావసునామ సంవత్సర శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం. ఈ సంవత్సరం ప్రారంభం మరియు కార్తీక మార్గశిరం యందు ద్వితీయ శని ఒకటిచే ధన వ్యయము, తేజోహాని, అకాల కలహములు కలిగే అవకాశాలు, స్వజన విరోధములు, పాప చింతన కలిగే అవకాశాలు కనబడుతున్నాయి. కానీ ఒక శుభం ఏమంటే 7.5 సంవత్సరాలుగా పడుతున్నటువంటి మీ యొక్క కష్టం తొలగి శని భగవానుడు స్థానం మారుతున్నాడు. కంప్లీట్గా 7.5% అనేది తొలగిపోతుంది మకర రాశి వారికి. మిగిలిన సమయం అంతా తృతీయ సరిగా ఆ ఒక్క 2 నెలలు మాత్రమే ఇబ్బందిగా ఉన్నా మిగతా ఆ సంవత్సరం అంతా కూడాను తృతీయ శనిగా ఏళ్నాడు శని తొలగటచే చాలా వరకు అనుకూలం. కాలం రుణ విముక్తి, భూగృహ యోగం, సంపాదన, ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. స్వబుద్ధితో ఎత్తించిన కార్యక్రమాన్ని సిద్ధిస్తుంది. అన్నదమ్ముల మధ్య గొడవలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. పేచీలు పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి. చైత్ర వైశాఖముల యందు పంచమ గురువు అగటచే చాలా వరకు పరిస్థితులు అనుకూలిస్తుంది. ప్రత్యేకించి విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి, విదేశాల్లో ఉన్న వాళ్ళకి శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. వ్యాపారస్తులకి చాలా యోగకారంగా ఉంటుంది. ఈ యూనివర్సిటీస్లో చదివే వాళ్ళు, మాస్టర్ డిగ్రీస్ చేసేవాళ్ళు, రీసెర్చ్ చేసేవాళ్ళు, లేదా సైంటిస్టులకి, కళాకారులకి, వీళ్ళకందరికీ కూడా చాలా అద్భుతం. చదువు పుట్టలుగా ఉన్నటువంటి చదువుని నమ్ముకున్న వాళ్ళకి అందరికీ కూడా ఈ సంవత్సరం మకర రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. సంతాన యోగం అని కూడా చెప్పచ్చు. పుత్రవృద్ధి, స్వజన మిత్ర యోగం, ప్రభువుల అనుకూలత, షష్టమ గురువు అగటొచ్చే శత్రు జ్ఞాత బాధలు, అప్పుడు గురువు వచ్చేసి శత్రువులు ఉండడం వల్ల చోర రోగ బాధ్యాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కార్తీక మార్గశిరములందు సప్తమ గురు మళ్ళీ మారుతున్నాడు. ఒకటే అనుకూల పరిస్థితులు వస్తాయి. చైత్ర వైశాఖములందు తృతీయ రాహువు, భాగ్యకేతు అగటచే తలచిన కార్యాలన్నీ నెరవేరుతాయి. ఈ సంవత్సరము మకర రాశి వారికి ఒక రకంగా జాక్పాట్ అని కూడా చెప్పచ్చు. వ్యాపారస్తులకి డెడ్ స్టాక్స్ అన్ని క్లియర్ అయిపోయి యోగంగా ఉంటారు. ఉద్యోగస్తులు మీరు కోరుకున్న చోట, భార్యాభర్తల మధ్య సఖ్యత లోపంగా ఉన్న వాళ్ళు సఖ్యత పొందారు. విడిపోయిన భార్యాభర్తలు కూడా కలుస్తారండి. అది ఈ యొక్క సంవత్సరంలో ఉన్నటువంటి గొప్పతనం. అనుకూలత పెరుగుతుంది, బాగా పెరుగుతుంది అని కూడా చెప్పచ్చు. చివరి 3 మాసంలో మరింత గొప్పగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సంవత్సర ఆరంభం నుండి ఆషాఢ బహుళం వరకు జన్మతార యందు కేతు సంచరిస్తున్నారు. ధనిష్ట వారికి ఆషాఢ బహుళం నుండి సంవత్సరాంతం వరకు నైదన తార యందు కేతు సంచరిస్తున్నారు. మొత్తం మీద మీరు ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్త ఉండాలి అని కూడా చెప్పడం జరుగుతుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అని కూడా చెప్పడం జరుగుతుంది. ఓవరాల్ దైవబలం, గ్రహబలం అనుకూలంగా ఉంది. నూతన వాహన యోగం, గృహయోగం, రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా బాగుంది అని కూడా చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ఇనుము లేదా ఈ యొక్క ఇసుక, కంకర, ఇటుకరాలు, దానికి సంబంధించిన మెటీరియల్స్, ఈ యొక్క ఆయిల్, బెవరేజ్ అవన్నీ కూడా మీకు చాలా కలిసి వస్తుంది. ఇవన్నీ కూడా లిక్విడ్ ఐటమ్గా ఉన్న వ్యాపారం ఉన్న వాళ్ళకందరికీ కూడా ఇది యోగం అని కూడా చెప్పడం జరుగుతుంది. మీరు వేసినటువంటి విత్తనం 3 పువ్వులు 6 కాయలుగా పెరుగుతుందని చెప్పచ్చు. భూమి కూడా చాలా కలిసి వస్తుందని కూడా చెప్పబడుతుంది. మీ యొక్క ఇష్ట దైవాన్ని ప్రార్థన చేయండి. మీ యొక్క లక్కీ నంబర్ 5 మరియు 8 కూడా మీకు చాలా కలిసి వచ్చే ఒక అద్భుతమైనటువంటి నంబర్ అని కూడా చెప్పచ్చు. వైట్ ఆర్ చందనం కలర్ మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. మీ యొక్క వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలని శివాలయంలో ప్రదోషకాలం సాయంత్రంలో వెళ్ళి దీపం వెలిగించండి. మీ వయసు, మీ యొక్క నక్షత్రం రోజు ఆ శివాలయంలో పోయి చక్కగా ప్రదోషకాలంలో దీపం వెలిగించండి. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాలను ధరించండి. ఆయురారోగ్య, ఐశ్వర్య, భోగభాగ్య సంపదలను పొందండి. విజయోస్తు.